నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్కూల్స్ విషయం పైన కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా కొంతమంది నాయకులు ఈరోజు ఉదయానికి వెళ్ళి దానిపైన రాజకీయం చేస్తూ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళని వీరు, విద్యార్థుల దగ్గరికి వెళ్ళని వీళ్ళు, టీచర్ల నియామకాలు జరగకపోతే దానిపైన ప్రశ్నించని వ్యక్తులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన విమర్శలు చేసి వీడియోలు తీసి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నీరు గారిపోయింది, కంప్లీట్గా ఖరాబ్ అయిపోయిందని ఒక ఉద్దేశంతో ఈ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని ఒక దృఢ సంకల్పంతో విద్యాశాఖని స్వయంగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందించాలని చెప్పి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఈ రకంగా పనిచేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేక, దీన్ని తట్టుకోలేక ఏదో ఒకటి విమర్శలు చేయాలి, విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు లేదా ఉపాధ్యాయులని రెచ్చగొట్టాలని చెప్పి రాజకీయ రంగుని రుద్దే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్స్ని ఏదైతే చిన్న చిన్న స్కూల్స్ కానీ చాలా స్కూల్స్లో కూడా 3-4 స్టూడెంట్స్ ఉండి టీచర్స్ ఒకటే టీచర్ ఉండి లేకపోతే టీచర్స్ ఎక్కువ ఉండి స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్న చోట రేషనలైజేషన్ చేయాలి. మనకి ది బెస్ట్ క్వాలిటీ టీచర్స్ మన దగ్గర ఉన్నారు, కానీ 30% మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకుంటే దాదాపు 70% మంది ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని రివర్స్ చేసి 70% మంది ప్రభుత్వ పాఠశాలలో 30% మంది ప్రైవేట్లో చదువుకునే విధంగా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి ఏదైతే ఫౌండేషన్ విషయంలో కేజీబీవీ సెంటర్స్ని, సిఓ సెంటర్స్ని అంటే లాస్ట్ దాదాపు 47 కొత్త స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి సుమారు 1664 మంది స్టూడెంట్స్ని 2025-26లో ఎన్రోల్ చేయడం జరిగింది. దానితో పాటు కేజీబీవీ మోడల్ స్కూల్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్లా మార్చడము, దానితో పాటు చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి 500 కోట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్ని నియమించడానికి 500 కోట్లు ఈ ప్రజాప్రభుత్వము ఏదైతే ఇచ్చి 500 కోట్లు శాంక్షన్ చేసి ప్రతి మండలంలో కూడా శాంపుల్గా 2 పబ్లిక్ స్కూల్స్ని ప్రతి మండలంలో కూడా స్థాపించాలి, ప్రారంభించాలని చెప్పి ఈరోజు ఇబ్రహీంపట్నంలో 6 ఒక మోడల్ స్కూల్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని ది బెస్ట్ వేలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్తో పాటు పౌష్టికాహారాన్ని, మధ్యాహ్నం భోజనాన్ని కూడా పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇదేంటంటే స్కూల్స్కి దాదాపు 730 కోట్లు ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కూడా ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టింది. 730 crores కూడా శాంక్షన్ చేసింది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఈ స్కూల్స్ కాలేజెస్లో. దానితో పాటు అడిషనల్గా డిజిటల్ లెర్నింగ్ కరికులం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు టెక్నాలజీ ప్రమోట్ చేయడానికి. ఇదంతా కూడా ఏంటంటే స్కూల్ సిస్టంలో ఈరోజు ప్రైవేట్ కాలేజ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్యూర్ రీజియన్లో, కోర్ అర్బన్ రీజియన్లో కూడా సుమారు 1234 కోట్లు డెవలప్మెంటల్ వర్క్స్, 17 స్కూల్ కాంప్లెక్సెస్, 17 స్కూల్స్ అప్గ్రేడేషన్కి 501 అడిషనల్ క్లాస్ రూమ్స్ని కూడా ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ డబ్బును కూడా దాదాపు 1234 కోట్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 2014 to 2023 వరకు ఎక్కడ కూడా అద్దె భవనాల్లో గురుకులాల స్కూల్ పెట్టడము లేదా రెంటెడ్ బిల్డింగ్స్లో పెట్టడము, విద్యా వ్యవస్థని కంప్లీట్గా భ్రష్టు పట్టించి
ఆ రోజు విద్యాశాఖ మంత్రి గారిని కలవాలనంటే ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేయాలంటే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగని మాట్లాడలేని పరిస్థితి. అనేకమైన ఇష్యూస్ జరిగినాయి. అవన్నీ కూడా సబ్సిడైజ్ చేసి ఏ చిన్న అవకతవకలు జరగకుండా స్కూల్ ఎడ్యుకేషన్ని భారతదేశ వ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్ స్కూల్స్ వైపు చూడాలని ఒక దృఢ సంకల్పంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి రేషనలైజేషన్ చేయాలని చెప్పి ప్రజాప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎక్కడ కూడా టీచర్స్ని తగ్గించాలనో లేదా టీచర్స్ని కుదించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. కాకపోతే ఉన్న చోట స్కూల్స్ని ఇంకా ది బెస్ట్గా ఆరుట్లలో ఏదైతే మోడల్ స్కూల్ ఏ రకంగా అయితే స్థాపించడం జరిగిందో తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి నేను నాతో పాటు ప్రభుత్వ విప్పులందరం కూడా వెళ్ళి ఆ స్కూల్ని సందర్శించినాము. ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్లే గ్రౌండ్తో పాటు అన్ని ఫెసిలిటీస్, లైబ్రరీ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ తోటి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ తోటి ఆ స్కూల్ని ప్రారంభించారు. మోడల్ స్కూల్గా ప్రారంభించిన ఆ స్కూల్లో ముందు 1200 అడ్మిషన్స్ ఉంటే 3000 స్ట్రెంత్కి దాన్ని అప్గ్రేడ్ చేస్తే దగ్గర 4500 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే 3000 కంటే 4 ఇంకొక 1500 అడిషనల్ అప్లికేషన్స్ వచ్చినాయి అక్కడ పిల్లల్ని చదివించుకోనికి. ఆ స్కూల్ని చూసినాక అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా ఆ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఈ రకంగా విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, విద్యా వ్యవస్థని బాగా చేయాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి గారు ఏదో టీచర్స్ని కుదించేస్తారు లేదా టీచర్స్ని తక్కువ చేస్తారని చెప్పి దీన్ని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రజలకి అదేవిధంగా టీచర్స్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది విద్యా వ్యవస్థని మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. విద్యా వ్యవస్థలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం స్టూడెంట్స్కి కాదు, దానితో పాటు టీచర్స్కి కూడా అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలని కల్పించాలని ఒక ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రకంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి వారు కూడా కొన్ని సలహా సూచనలు ఇచ్చారు. వారి యొక్క సలహా సూచనలను కూడా తీసుకొని అందులో ఏది ఫీజిబుల్గా ఉన్నాయి, ఏదైతే ఆ విద్యా కమిషన్ ఉన్న సలహా సూచనలను ఏ రకంగా ఫీజిబుల్గా ఉన్నాయి, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతామని చెప్పని కంప్లీట్ ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికతోటి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి ఉద్దేశంతో రేపటి భావి భారత పౌరులుగా మన విద్యార్థులు బాగా మెరుగుపడాలి, బాగా ఇంకా పై స్థానాలకి రావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళు సాధించాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో స్కూల్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేసి స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి ఏదైతే రాజకీయ ఉచ్చులో కొంతమంది వ్యక్తులు ఏదైతే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో పడకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్ 10 yearsలో తన అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉండే, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలని కూడా విజిట్ చేయలేదు. కనీసం టీచర్ల నియామకం జరగకపోతే ఆ టీచర్ల నియామకం పైన కూడా ఏ రోజు వారు నోరు విప్పి మాట్లాడలేదు. అసంటి వ్యక్తి ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణ మోడల్ స్కూల్ కానీ, ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ దాదాపు 20,000 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కట్టించడం కానివ్వండి, మోడల్ స్కూల్ స్థాపన కానివ్వండి, ది ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కవిత గారికి అంత అపారమైన ప్రేమనే ఉండింటే 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క స్కూల్ని వారు విజిట్ చేయలేదో ముందు దానిపైన వారు మాట్లాడాలి. నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన 47 కొత్త స్కూల్స్ కానివ్వండి, దగ్గర 730 కోట్లతోటి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కానివ్వండి, దానితో 1234 కోట్లతోటి కోర్ అర్బన్ రీజియన్లో కొత్తగా 17 స్కూల్ కాంప్లెక్స్ కానివ్వండి, 17 స్కూల్స్ అప్గ్రేడేషన్ కానివ్వండి, 501 అడిషనల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వము ఇప్పటివరకు దీనిపైన ఖర్చు పెట్టి స్కూల్స్ అప్గ్రేడేషన్ కోసం కృషి చేస్తుంది. దానితో పాటు
మీడియా మిత్రులు కూడా ఆ రోజు ఆరుట్లలో మేము వచ్చినప్పుడు మీ లోకల్గా అక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఆరుట్లని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక కాన్సెప్ట్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక కాన్సెప్ట్, రెసిడెన్షియల్ కాన్సెప్ట్. దానితో పాటు తెలంగాణ మోడల్ స్కూల్స్ అని చెప్పి డే స్కాలర్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి ప్రీ ప్రైమరీకి వెళ్ళి 12th స్టాండర్డ్ వరకు ఒకటే చోట పిల్లలు చదువుకునేటట్టు దాని దగ్గర 3,000 మందికి వెసులుబాటు కల్పించేటట్టు ప్రతి మండలంలో అసలు ఒక 2-3 స్కూల్స్ స్థాపించడానికి ఆల్రెడీ ఒక 500 crores దానికి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, గ్రాస్ రూట్ లెవెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రజాప్రభుత్వం పనిచేయడానికి తీసుకున్న విధి విధానాలు. వీటిని అర్థం చేసుకోకుండా కావాలని చెప్పని రాజకీయం చేయనీకి, తప్పుదో పట్టించనీకి, ఉపాధ్యాయులని రెచ్చగొట్టనీకి కొంతమంది చేస్తున్న కుట్రలు ఇవి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ మూతపడే ప్రమాదం ఉందని అందువల్లనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. మన దగ్గర చాలా స్కూల్స్లో కూడా 2-3 స్టూడెంట్స్ ఉన్నదనేది వాస్తవము. కొన్ని చోట టీచర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కానీ స్టూడెంట్స్ స్ట్రెంత్ తక్కువ ఉంది. ఇది మనందరికి కూడా తెలుసు. మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాము. ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చేరుస్తలేరు? ఇక్కడున్న మనం కూడా ఎంతమంది మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నామో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మనం చదివిపిస్తలేము? ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ని సంవత్సరాలకెళ్ళి మనం ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకున్నా కూడా నారాయణ, చైతన్య, XYZ ప్రైవేట్ స్కూళ్ళ వైపు మనము మల్లుతున్నాం తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో మన విద్యార్థులని, మన పిల్లల్ని చదివేయడానికి మనం ఎందుకు ఆసక్తి చూపిస్తలేము? సో ఆ రకమైన ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఒక సౌకర్యాలు ప్రభుత్వ స్కూల్లో లేవు కాబట్టి అక్కడ ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నిటినీ చూసి అక్కడ మన పిల్లల్ని మనం చేర్పిస్తలేము. సో అవి ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా రెక్టిఫై చేసి ఒక ప్రైవేట్ స్కూల్, ఒక కార్పొరేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రీ ప్రైమరీకి వెళ్ళి మొదలు పెడితే 12th స్టాండర్డ్ వరకు ఒక కంప్లీట్ తెలంగాణ మోడల్ స్కూల్ అని ఒక కాన్సెప్ట్ తోటి ప్రీ ప్రైమరీలో నర్సరీలో పిల్లగాడు జాయిన్ అయితే 12th స్టాండర్డ్ వరకు అక్కడనే తన చదువుని పూర్తి చేసుకునే విధంగా ది బెస్ట్ మన దగ్గర క్వాలిటీ ఆఫ్ టీచర్స్, ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. కాకపోతే దాన్ని యూటిలైజేషన్ చేయనీకి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతే తప్ప టీచర్స్ని కుదించనీకో అండ్ ఇవన్నీ కూడా ఇది చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా మన దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఆరుట్లలో ఒక స్కూల్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. 1200 ఉండే దాని స్ట్రెంత్, దాన్ని కొంచెం అప్గ్రేడేషన్ చేశారు. ఉన్న దాంట్లో 3-4 బిల్డింగ్లు, అంటే ఆవిడ ఒక ప్రైమరీ స్కూల్ ఉండే 5th క్లాస్ వరకు ఒక బిల్డింగ్ ఉండే, ఇంకొకటి 7th క్లాస్ వరకు ఒక బిల్డింగ్ ఉండే. అవన్నింటినీ కూడా కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి కొత్తగా ఒక ఫ్లోర్ వేసి కొన్ని క్లాస్ రూమ్స్ యాడ్ చేసి కిచెన్ సెటప్ని పెట్టి పేరెంట్స్ కమిటీ అని ఒకటి వేసి వాళ్ళకి బస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఆడ ఖర్చు పెట్టే ప్రతి డబ్బును కూడా పేరెంట్స్ కమిటీ నిర్ణయం చేసుకొని ఏదున్నా కూడా నడిచే విధంగా చేస్తే 1600 స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది ఆ స్కూల్లో. అంటే ఒక్క స్కూల్ని మనం అప్గ్రేడేషన్ చేసి తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి కొంచెం అప్గ్రేడ్ చేసి ఫెసిలిటీస్ని కల్పించినప్పుడు 1200 స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఒకటేసారి 3000 మంది, అంటే 4500 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దాదాపు 3000 అప్లికేషన్స్ పెరిగినాయి. సో అదే కాన్సెప్ట్, అదే మోడల్లో ప్రతి మండలంలో అసలు ఒక 2 స్కూల్స్ పెట్టాలనేది. మండల్ రేడియస్ చూసుకుంటే మనకు మండల్ పాయింట్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా 15 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది, 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అట్లా ప్రతి మండలంలో 2 స్కూల్స్ పెడితే ఏ గ్రామానికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలన్నా 5 కిలోమీటర్ల లోపల మనకు ఆ స్కూల్ అందుబాటులో ఉంటుంది. దానికి మనము బస్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొద్దాము, బస్ ఫెసిలిటీ కూడా పెడదామనే ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చినప్పుడు స్టూడెంట్స్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. దానితో పాటు టీచర్స్కి కూడా దగ్గర అవుతుంది, వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వారికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా కార్పొరేట్ వ్యవస్థని బలపరచనీకో, ప్రైవేట్ వ్యవస్థని బలపరచనీకో, 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కార్పొరేట్ యూనివర్సిటీలకి పర్మిషన్లు ఇచ్చినట్టు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ స్థాపించలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2.5 ఏళ్లలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏదైతే ఖమ్మంలో ఒక యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్గ్రేడేషన్ కానివ్వండి, IITs కానివ్వండి, బాసరా IIIT లేక వేరే బాసరా IIITs కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి,
అనేక యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీల స్థాపనకి ఈరోజు ప్రజాప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది. 10 ఏళ్ళు ఏమిచ్చిర్రా బాబు, 10 ఏళ్ళు మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ఇచ్చిందని అంటే మేము 10 కార్పొరేట్ యూనివర్సిటీలు ఇచ్చినామని చెప్పుకునే స్థితి తప్ప ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ అన్న వాళ్ళు ఇవ్వగలిగిర్రా? ఇవ్వాలని ఒక సోయి వాళ్ళకు ఉండేనా? అసలు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకునిగా 10 ఏళ్ళు విద్యా వ్యవస్థ పైన కొట్లాడిన వ్యక్తిగా చెప్తున్నా, మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్స్లో తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ స్కూల్స్ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలంటే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అద్దె భవనాలు ఉన్న పాఠశాలలన్నింటినీ కూడా పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏదైతే సొంత భవనాలకి స్కూల్స్ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఆ ప్రణాళికలు అన్నీ వేసుకొని విద్యా కమిషన్ని వేసి విద్యా కమిషన్ కొన్ని పాయింట్స్ తీసుకొని ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ 2.5 yearsలో ప్రతి మండలంలో కూడా 2-3 తెలంగాణ మోడల్ స్కూల్స్, ఎవ్రీ మండల్లో 2 తెలంగాణ మోడల్ స్కూల్స్, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉండే విధంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఒక ప్రణాళికతోటి ముందుకు పోతుంది. విద్యార్థి భరోసా చేపడతామని బీజేపీ చెప్తుంది. రైతు భరోసా చేశారు, రైతులను ఆదుకోవడం కూడా ఉంది. విద్యార్థులు రాష్ట్రంలో చాలా కష్టాలు పడుతున్నారు. విద్యార్థుల కోసం ముందు భారతీయ జనతా పార్టీ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానివ్వండి, దానితో పాటు ఇక్కడ కావాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి తేవాల్సిన నిధులపైన వారు చిత్తశుద్ధి వేయిస్తే బాగుంటుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులని ఆగం చేసి నీట్ పేపర్ లీక్ చేసి సిబిఎస్ఈ ఎగ్జామ్లని లీక్ చేసుకుంటా లక్షలాది మంది విద్యార్థుల జీవితాన్ని ఆగం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యార్థి భరోసా చేపడతామనంటే దానికంటే పెద్ద భూత పదం అనేది ఉండదు. థ్యాంక్ యూ.